ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఇంట్లోకి ఎలా వచ్చావు? నిన్నే ఇడియట్. ఇన్ని రోజులు జైల్లో ఉంటే మారవనుకున్నాను. నువ్వు మారలేదు. నిన్నింక బయటికి రాకుండా శిక్ష వేయించాలి. విహారీ, ఈసారి ఈ రాస్కెల్ బయటికి రాకూడదు. రై, నీ ప్రతాపం ఒక అమ్మాయి మీదేంట్రా? నువ్వు చేసిందే తప్పు. మళ్ళీ ఆ తప్పుని పగలా మార్చుకున్నావా? రై, ఆగా. విహారీ, విహారీ, ఆగు విహారీ. నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు. అమ్మా, వండలా వదలు. వద్దు విహారీ, నువ్వు ఆగు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అత్తయ్య, నేను ఆల్రెడీ ఇచ్చాను అత్తయ్య. ఈ సుభాష్ కి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. అత్తయ్య, సుభాష్ జైలు నుంచి బయటికి ఎలా వచ్చాడు? అతను జైలు నుంచి బయటికి ఎలా వచ్చాడో నాకవన్నీ ఎలా తెలుస్తాయి? అతను నీకు తెలిసిన వ్యక్తే కదా. అవును విహారీ, అతనెప్పుడో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వల్ల మంచోడే అని నేను అతనికి మన కంపెనీలో జాబ్ ఇప్పించాను. అంత మాత్రాన అతను నాకు బాగా తెలిసినవాడు ఎలా అవుతాడు? అత్తయ్య, మీరు చెప్పేది నిజమేనా? అతని విషయంలో నాకు అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏముంది విహారీ? వాణ్ణి ఇక్కడ చూడగానే నేను షాక్ అయ్యాను. అంతేగాని అతనికి నాకు సంబంధం ఏంటి? అత్తయ్య, మీరు మరోలా అనుకోవద్దు. ఆ రాస్కెల్ అలా చేసేసరికి ఏదో కోపంలో మిమ్మల్ని అడిగేశాను. వాడు తప్పు చేశాడని లక్ష్మి తప్పును బయట పెట్టి వాణ్ణి అరెస్ట్ చేయించిందన్న గ్రడ్జ్తో వాడు అలా చేసుంటాడు. అవునత్తయ్య. అవును, లక్ష్మిని అలర్ట్గా ఉండమను. ఎందుకంటే వాడు తప్పించుకుని పారిపోయాడు. వాడి గురించి నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అత్తయ్య. వాడు బయటకు రాకుండా యావజ్జీవ కారాగార శిక్ష వేయించు. అదే వాడు చేసిన తప్పుకి సరైన శిక్ష. వాడినైతే నేను అస్సలు వదలను అత్తయ్య. వాడినెక్కడున్నా పట్టుకొని ఇంకెప్పుడు వాడు ఇలాంటి పని చేయకుండా వాడికి తగిన శిక్ష వేయిస్తాను. నిన్ను చంపకుండా వదలను. నీ చావు నా చేతిలోనే ఉంది లక్ష్మి. ఇందాక జరిగిన దానికి లక్ష్మి చాలా భయపడిపోయి ఉంటుంది. లక్ష్మి, లక్ష్మి, నీకేం కాదు లక్ష్మి. అరే, నీకు నేనున్నాను. కూర్చో. అతనెవరో కాని నేను చేయాల్సిన పని అతనే చేశాడు. దెబ్బకి ఎలా వణికిపోతుందో లక్ష్మి. నువ్వు అన్నం కూడా తినకుండా ఇలా భయపడుతూ
ఈ భయంతో నువ్వు భోజనం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. కొంచెం తిను 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 లక్ష్మి, తిను. లక్ష్మి, నీకేం కాదు లక్ష్మి, తిను. బావా, ఆ లక్ష్మి ఆకలితో ఉంటే తట్టుకోలేక తినిపిస్తున్నావా? తినిపించు. నువ్వు ఆ లక్ష్మి కలిసి ఆడే ఈ నాటకానికి మన పెళ్లితో చర్మగీతం పాడతాను. అలానే లక్ష్మిలో కనపడుతున్న ఈ భయాన్ని అలాగే కంటిన్యూ చేసేలా చేస్తాను. వద్దు. సరే. లక్ష్మి, నీకేం కాదు లక్ష్మి. జస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వింకా ఏమీ ఆలోచించకుండా పడుకో లక్ష్మి. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు లక్ష్మి. నీ నిజాయితీ వల్ల ఇంత శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నావా? నన్ను ఆ రోజు ఐటీ రైట్స్ అప్పుడు సేవ్ చేసినందుకు నువ్వు పొందిన బహుమతి సుభాష్ గాడి పగ అయితే ఇంకా నాకు నీ విషయంలో కృతజ్ఞత ఏమున్నట్టు? ఇంక నుంచి నేను నిన్ను కాపాడుకుంటాను. నీ దాకా ఎవరైనా రావాలంటే నన్ను దాటుకొని వచ్చేలా నీకు నేను అడ్డుగోడలా నిలబడతాను. లక్ష్మి, నువ్వు ఇంకేం భయపడకు లక్ష్మి. పడుకు లక్ష్మి. గుడ్ నైట్. గుడ్ నైట్ విహారీ గారు. బావా, ఈ టైంలో నువ్వు లక్ష్మీ రూమ్లో నుంచి వస్తున్నావు? మళ్ళీ ఏదైనా అయిందా? తను చాలా బాధపడుతుంది సహస్ర. ఓ, నువ్వు ధైర్యం చెప్పొస్తున్నావా? ఇప్పటికే చాలా లేట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. నీతో పెళ్ళయ్యే వరకు నాకు అంత బ్యాటీ తప్పించి గుర్తుండదు బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.